వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ దిగుమతి కావడం గత ఎన్నికల ముందు రాజకీయ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజానీకంలోనూ తీవ్ర సంచలనం రేపింది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల తర్వాత రాజకీయ నేతలంతా గప్చుప్ అయిపోయారు. దీనిపై తాజాగా ఈ ప్రాంత ప్రజల్లో చర్చ సాగుతోంది. ఈ డ్రగ్స్ కంటైనర్ 7 నెలలుగా విశాఖ కంటైనర్ టెర్మినల్ పోర్టు సముద్రంపై ఉంది. దీంట్లో ఉన్న సరుకును ఏం చేయాలి, ఏం చేస్తారు, ప్రభుత్వాలకి ఎందుకు పట్టడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2024 మార్చి 19న విశాఖ పోర్టుకు వచ్చేసిన ఈ షిప్ పై అంతర్జాతీయ సమాచారంతో సిబిఐ మార్చి 21న అందులోని సరుకును సీజ్ చేసింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీజేపీ మధ్య ప్రత్యారోపణల పర్వం ఎన్నికల ముందు వరకు సాగింది. ఎన్నికల్లో అజెండాగా కూడా మారింది. ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ను దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా మెరైన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఎందుకు వచ్చింది, నౌక నిజంగా నార్కోటిక్స్ దీంట్లో ఉన్నాయా అన్న విషయంపై సిబిఐ విచారణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. మార్చి 19న రాత్రి బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ పేరు మీద విశాఖ పోర్ట్స్ కు నౌక వచ్చింది. ఇది రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ మహిళా నాయకురాలికి చెందిన సంస్థ అని వైసీపీ వాళ్ళు, రాష్ట్రంలో టీడీపీ కూటమి కట్టిన పార్టీలకు ఢిల్లీలో పెద్దల అండ ఉన్నందున ఈ వ్యవహారాన్ని తమపై నెడుతున్నారంటూ వైసీపీ వారు ఇలా కొన్ని రోజుల పాటు ఆరోపణ ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణ అప్పట్లో వేడెక్కింది. టీడీపీ ఈ ఘటనను ఆయుధంగా మలుచుకుంది. కంటైనర్ బయటపడిన వెంటనే అప్పటి టీడీపీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి అధికార పార్టీ వాళ్ళు డ్రగ్స్ తెచ్చి యువతను అందులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పట్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే అప్పట్లో సాగింది. ఎన్నికల వేళ కాబట్టి విస్తృత ప్రాచుర్యం దేశంలోని కొన్ని పోర్టులకు స్టిప్పుల్లో డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు విశాఖ పోర్టుకు నౌకల్లో 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ రావడంతో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రధాన పార్టీలు అప్పట్లో ప్రయత్నించాయి. 40 అడుగుల గల ఈ కంటైనర్ షిప్ లో 1000 బ్యాగులు ఉన్నాయి. ఒక్కో బ్యాగులో 25 కీలక చొప్పున డ్రై ఈస్ట్ ఇనాక్ట్ ఉందని ప్రచారం జరిగింది. సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి ఈ సరుకును సీజ్ చేసి ఎక్కడికైతే నౌక వచ్చి ఆగిందో అక్కడే ఉంచేశారు. కన్సైన్మెంట్ పేరు సంధ్యా ఆక్వా అని స్పష్టంగా ఉన్నప్పటికీ బ్రెజిల్ నుంచి ఎలాంటి నార్కోటిక్స్ సాము ఆర్డర్ చేయలేదని ఆ సంస్థ ఆనాడే చెప్పింది. సిబిఐ అధికారులు వీరిని విశాఖ పోర్టుకు పిలిచి విచారించారు. డ్రై ఈస్ట్ అనే పదార్థాన్ని రొయ్యల సైజు భారీగా పెరిగేందుకు వాడతారు. దీంట్లో కొకైన్ కూడా కలుస్తుంది. పిజ్జాలు, బర్గర్లోనూ దీన్ని వినియోగిస్తారు. దోషులెవరనేది నేటికి తేల్చలేదు. ఒకవేళ టీడీపీ, బీజేపీ వాళ్ళదే అయితే కేంద్రం సిబిఐ నివేదిక బయట పెడుతుందని, చర్యలు తీసుకుంటుందని ఆశించాల్సిన అవసరం లేదు. వైసీపీ వారే ఎన్నికల ముందు పురిగొల్పారన్నది నిజమైతే అదే తేల్చి చర్యలెందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.